రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. మీరు బైబిల్ ఉన్న వారందరూ తీర్చి చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల యొక్క నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుచు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. స్తోత్రాలు చెల్లించుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టు. స్తుతులకి పాత్రుడును స్తోత్రారుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ కొందనాలు నాయనా. మానమాత్రులమైన మమ్మలను ప్రేమించారు. అంత మాత్రమే కాదు నాయన, మీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ చదివిన లేఖనాల నుండి కొన్ని విషయాలు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభు. నీ పక్షంగా నిలబడ్డాను. ఒటివాడిని ప్రభు, నోటి మాన్యం కలిగిన వాడిని మీ ఆత్మతో నింపండి నాయనా. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని మా స్తుతులకు పాత్రుడును స్తోత్రారుడు అయిన యేసు నామములో స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. నందు ప్రియులారా, ఈ రోమా పత్రికలో ఈ మాటలు ఇలాగా రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని రాయబడింది. అంటే క్రీస్తు నందు లేని వారికైతే శిక్ష ఉంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, యేసు ప్రభుని కలిగి లేకపోతే శిక్ష ఉంది, క్రీస్తు యేసునందున్న వారికైతే శిక్ష లేదు అని రాయబడింది. తర్వాత రెండోది, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను అనుంది. ధర్మశాస్త్రము పాపమును తీయటానికి దానికి అవకాశములే, పాపమని చెప్పింది. కానీ అయితే ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను అనుంది. ఎలాగా? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు నియమించలేదు, అంటే ఆజ్ఞలను ఎవరూ చేయలేకపోయాం. కానీ దేవుడైతే ధర్మశాస్త్రం అంతటా కూడా ఒక పొల్లైనా లేకోకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనల్ని ఏం చేశాడంటే, ఆ పాప బంధకములో నుండి మనం విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ప్రియులారా, పాపమునకు శిక్ష మనం పొందాలి. శిక్ష మనం భరించాలి, మనం పొందాలి. ఏం శిక్ష అంటే అది ప్రియులారా, చాలా భయంకరమైన శిక్ష అది. ఎవరైతే మనము క్రీస్తునందులేమో, ఎవరైతే మనం ఇంకా పాపంలోనే ఉన్నామో, ఆ పాపాలను మనం ఒప్పుకుంటలేదో, ఆ పాపములో ఉన్నవాడు శిక్ష పొందాలి. కానీ యేసు ప్రభు దేవుడు ఏం చేశాడంటే, తన సొంత కుమారుని ప్రియులారా, ఆయన మన కొరకు పాప శరీరాకారముతో ఈ భూమి మీదకు పంపి పాపమునకు వచ్చే జీతము మరణం, ఆ శిక్ష ఆయనకి విధించాడు. ప్రియులారా, ఇందులో మనకి ప్రేమ కనపడతా ఉంది. ప్రియులారా, గమనించాలి. ప్రభువా, శిక్ష నేను భరించాలి, పాపం చేశాను నేను, నీవు పవిత్రుడువు, నీవు తెచ్చినవాడు, మేమైతే నెరవేర్చలేని వారు అయినప్పుడు కూడా ఆ ధర్మశాస్త్రములో నుండి మమ్మల్ని విడిపించడానికి
నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించి మనకు రావాల్సిన శిక్షని మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆ శిక్ష విధించాడు. ప్రియులారా, ఎంత చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క పాపమరణ నియమముల నుండి మనల్ని విడిపించిన ప్రియులారా, మనల్ని విడిపించాడు. ఎలా విడిపించాడంటే ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. మనల్ని ఈ పాప బంధకములో నుండి, పాప నియమముల నుండి మనం విడిపించడానికి ఆ దేవుడు తన మీద శిక్ష మోపాడు. ప్రియుల ఏం శిక్షో తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 6, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి ఆయన పాప శరీర ఆకారముతో తన సొంత కుమారుని మన కొరకు ప్రియులారా మనుష్యుని పోలికగా పుట్టించి ఆయన మనుష్యుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, కానీ ఆయన మనుష్యుడిగా జీవించాడు, కానీ ప్రియులారా ఏ పాపమును చేయని దేవుడు మన ప్రభు. భూమి మీద 33.5 సంవత్సరాలు ఏ పోలికలైతే మనమున్నామో, ఏ శరీరముతో మనమున్నామో, ఏ ఆకారముతో మనమున్నామో, అలాగా ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనుష్యుడిగా జీవిస్తూ పాపము లేనివాడుగా జీవించాడు ప్రియుల. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మనుషులు పోలుకుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు, కానీ దేవుడైన ఆకారమందు ఆయన మనుష్యుడిగా కనపడ్డాడు, కానీ ఆయన దేవుడుగా పాపం లేనివాడుగా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ప్రియులరా గమనించండి. కాబట్టి ఇక్కడ ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన ఆ శిలువలో తాను తగ్గించుకున్నాడు. ప్రియుల అసలు మరణం ఎవరికంటే నీచుకులైన వారు, బందిపోటు దొంగలకి ఆ రోజు రోమ పరిపాలనలో వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరైతే బందిపోటు దొంగలో, ఎవరైతే నీచంగా జీవిస్తున్నారో అలాంటి వాళ్ళని సిలువేయాలి. అటు నీచ సిద్ధమైనటి యొక్క ఆ శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఆ శిలువలోకి ఎక్కవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? మన మీదకి రావాల్సిన శిక్ష, మన పొందవలసిన శిలువ శిక్ష ఆయన తన సొంత కుమారుణ్ణి ఆయన భూమి మీదకు పంపించి మన మీద ఉన్న శిక్షను తీసి తన కుమారుడికి శిక్ష విధించాడు. ఈ సత్యాన్ని, ఈ యొక్క ఆలోచన మనకు రావాలి. ప్రభువా, నేను పొందాలి నాయన ఆ శిక్ష, నేను అనుభవించాలి. ప్రియులారా మీరు గమనించాలి, శిలువ మరణ శిక్ష అంటే సామాన్యమైనది కాదు ప్రియుల. మరొక దిక్కున ఎలాగ రాయబడిందంటే కాళ్ళు ఇరగగొట్టి, కాళ్ళు ఆ శిలువ మీదకెక్కి కాళ్ళు ఇరగగొట్టి చంపాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చంపాలి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను మన కొరకు, వాళ్ళ కాళ్ళు ఇరగగొడితే చనిపోయిన వాడు కాదు, కానీ మన కొరకు ఆ శిలువలో ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు ప్రియులారా. అందుకనే తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఏ ఆకారంతో వచ్చాడంటే ప్రియులారా మీరు గమనించాలి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు ప్రియులారా. ఏం చేశాడు ఆయన? మన కొరకు ఏమని చేశాడా? ఆయన లోకంలో ప్రియులరా ఆయన న్యాయంగానే నడుచుకున్నాడు. 33.5 సంవత్సరాలు కూడా ఆయన మీద నేరము మోపబడింది. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నేరము లేనివాడుగా, ఈయనలో ఏ నేరము నాకు కనపడతలేదన్నాడు. ఆయనను తండ్రి చిత్తం ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పెట్టాడు ప్రియులారా. అందుకని ఎస్ఐ గ్రంథములు ఇలా రాయబడింది. ఏమన్నాడంటే 53 ఎస్ఐ గ్రంథము 10వ వచనంలో ఏముందంటే ఆ కుమారుడు నడక కొట్టబడుతా తండ్రికి ఇష్టమాయే. మన కొరకు ఆయన నలగొట్టబడటానికి తండ్రి ఇష్టపడ్డాడు. మన కొరకు ఆ శిక్ష భరించడానికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు ప్రియులారా.
అయ్యో నా బిడ్డల మీదకి రావాల్సిన శిక్ష తీసివేశానని ఆనందము సంతోషంతో బిడ్డల మీద మోపడిపోయి మనము అది గమనించామా? ప్రభా ఇదిగో నాయనా, పాపం వల్ల వచ్చి జీతం మరణం అది నేను పొందాలి, కానీ నా మీదకి రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన పాప ఫలితము నీ కుమారుడి మీద మోపే నాకు విడుదల ఇచ్చా ప్రభా. గమనించామా మనం ఎవరమైనా? ఇక్కడ అంటున్నాడు చూడండి ప్రియులారా, ఆయన పాప శరీరాకారముతో తన స్వంత కుమారుని ఈ భూమి మీదకి పంపించి మనకు రావాల్సిన శిక్ష, ఆ పాపమునకు రావాల్సిన శిక్ష తన కుమారుడి మీద మోపాడండి. తన కుమారుడి మీద మోపాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, పాపము ఆయన మీద మోపుకొని నీతిని మనకిచ్చాడట. ప్రియులారా, ఎంత గొప్ప ఆశ్చర్యమో మనం గమనించాలి ప్రియులారా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయనకి శిక్ష విధించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. మనం పొందవలసిన దెబ్బలు, మనం అనుభవించినటువంటి అవమానాలు, మనం పొందవలసినటువంటి యొక్క నిలువెల్ల గాయాలు మనం పొందాలి. కానీ మనం చేసిన పాపాలకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎక్కడ కూడా కొంచెము కూడా స్వస్థత లేని మనం పొందాలి గాయాలు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అరికాలు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఎక్కడ చూసిన గాయములు, పచ్చిపుండ్లు, రక్తమడుగులో అయిపోయాడు మన ప్రభు. ఎవరి కోసం అంటే మన కోసం ప్రియుల, మన కోసం ఆయన. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ రాశాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ విషయం ఏమన్నాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడండి? తన కుమారుని పంపాడు ప్రియులారా. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి ప్రియులారా. ఎంతోమంది చనిపోవాలి అసలు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి ప్రియులారా ఒక స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విడిపించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన అని రాయబడి ఉంది ప్రియుల. ధర్మశాస్త్రములను మనం విడిపించాలి, ఆ బంధకములోంచి మనం విడిపించాలి. ఏ పాపమైతే మనల్ని బంధించిందో అందులోంచి మనం విడిపించాలంటే ఆ ధర్మశాస్త్రము లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు ప్రియుల. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడిని శాపగ్రస్తుడందని ప్రియుల. ఆని కోయి మీద ఆన్ని చంపి వీరు వెలపల పడేయాలి. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ఏ మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. మన ప్రభువైన యేసు ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను. ప్రియులారా గమనించండి, మన కొరకు మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన దోషాల నిమిత్తం, మనం చేసిన అతిక్రమముల నిమిత్తము ఆయన కుమారుని మీద మాపవలసి వచ్చింది ప్రియుల. ఆలోచన చేసి ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నావా? ఇంకా నువ్వు దేవునికి అవిధేయుడిగానే మనం జీవిస్తున్నామా? రండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ సిలువలో నీ మీదున్న శిక్ష, నా మీదున్న శిక్ష, పాపం మనకు వచ్చే శిక్ష యావత్తు కూడా దేవుడు తన కుమారుని మీదకి శిక్ష విధించి మనకి విడుదల ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము లోబడిన వాడు ఆయను మరియు మీరు కుమారులైనందున. ఇప్పుడు మనల్ని విమోచించాడంటే మనం ఏమైపోయామో దేవుని కుమారులమైపోయామంతే. దేవుని కుమారులు ప్రియులను, లోకస్తులం కాదు. సాతాను బంధకములో ఉండి దేవుడు మనల్ని విడిపించాడు, దేవుని కుమారులుగా మనల్ని చేసుకున్నాడు. అప్పుడు దేవుని కుమారులం అయితే ఇక్కడ నాయనా తండ్రి అని మొరపెడతావు. నువ్వు పాపములో నుండి విడుదల పొందినైతే నువ్వు దేవుని కుమారుడివే. నువ్వు దేవుని కుమారుడు అయితే తండ్రికి మొరపెడతావు. ప్రియులారా గమనించండి. అందుకునే దేవుడు ఆ శిలువలో ఉండి, తండ్రి
నా ఆత్మను నీకు అర్పించుకుంటున్నానని మొరబెట్టాడు ప్రియుల. మన కొరకు ఆ సిలువలో చనిపోయాడు. కాబట్టి దేవుడు ఇంతగా మన పట్ల ఆయన చూపిన ప్రేమ, దేవుడు మన పట్ల ఆయన చేసిన త్యాగం, దేవుడు మన పట్ల చూపిన అపారమైన ప్రేమ. ప్రియుల చూడండి ప్రియుల, కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపాడు. మనం ఎక్కడ పాపములో పుట్టి పాపములో పెరిగి పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతామని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన ఏకైక కుమారుణ్ణి దేవాతి దేవుడైన ఈ భూమి మీదకి రాకోకుండా ఒక మనిషిగా ఓ స్త్రీలో నుంచి దేవుడు ఆ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియుల, మనం ఏ రక్తమాంసములో ఉన్నామో, ఏ ఆకారముతో ఉన్నామో, ఏ పోలికలు కలిగి ఉన్నామో అదే ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆకారమందు మనుష్యుడు కానీ ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు. ఆకారమందు మనుష్యుడిగా పుట్టాడు కానీ ఆయన సర్వశక్తిమంతుడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చిన దేవాతి దేవుడు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే 2:5 కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన ఏ తత్వముతో ఈ భూమి మీదకి వచ్చాడు, ఎలాగో ఈ 33.5 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు ఆయన జీవించాడో ఆయన మనస్సు కలిగి మనం జీవించాలి. అందుకనే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈ భూమి మీద శోధనలు వచ్చినా, అపాయం వచ్చినా, శిలువ మరణానికి వెళ్ళిపోయినా నోటి మాటతో కూడా ఆయన పాపము చేయని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు ప్రియులారా, మన వలనే అంటున్నాడు, ఆయన మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపనొద్దకు చేరుదామని ఉంది. ప్రియులు, ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలమైన మనము, దేవుని చెంతకొచ్చిన మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. పాపం లేని దేవుడు నీవు నాయన, నువ్వు పాపము చేయని దేవుడు. లోకములో ఉన్న ఆకారము మనుష్యుల పోలికగా పుట్టావు, ఆకారమందు మనుషులుగా కనపడ్డాడు కానీ ఆయన దేవాతి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకు వచ్చి ఆయన 33.5 సంవత్సరములు కూడా ఈ భూమి మీద జీవించిన ఆయన పాపము చేయని దేవుడు మన ప్రభు. అందుకనే పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ నేరము లేనివాడు. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయంలో, లోకాసు వార్త 23వ అధ్యాయం ఇలా రాయబడింది. చూడండి, అధ్యాయము 13 చూడండి, 23 అధ్యాయం 13. అంతటా పిలాతు ప్రధాన యాజకులకును అధికారులకును ప్రజలను పిలిపించి ప్రజల తిరుగుబాట్లు చేస్తున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శగా అతని మీద మోపిన నేరములు ఒకటైనా నాకు కానపడలేదు. మీరెన్నో నేరాలు మోపారు ఆయన మీద. ఆయన అన్నాడు, మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనా నాకు కనపడలేదు. ఆయన నేరము లేని దేవుడు, పాపరహితుడు. ఆయన పాపాలు క్షమించడానికి వచ్చిన దేవుడు, పాపని ప్రేమించడానికి వచ్చిన దేవుడు, పాపుల కొరకు తన ప్రాణం పెడతానికి వచ్చిన దేవుడే తప్ప ఆయన పాపము లేని దేవుడు, నేరము లేనివాడు. ప్రియుల, అందుకని అక్కడ అంటున్నాడు, పిలాతే అంటున్నాడు, మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనా నాకు కనపడలేదు. అయితే ఇదిగో అంటున్నాడు, ఏ రోజునకు కూడా కనపడలేదంట. ఏ రోజు కూడా కనపడలేదు. మీకు ఎలా కనపడుతున్నాయి?
కాబట్టి ఇతను నేను శిక్షించి విడుదల చేస్తాను అంటే వాళ్ళందరూ ఏమన్నారంటే ఈయన్ని చంపండే, మాకు బర్బాని విడుదల చేయండి, బర్బాని విడుదల చేయండి. ప్రియులారా, బర్బా అంటాడు రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నాతో చేయగలరు. ప్రభు ఒక మాట అన్నాడు, నీ కొరకు నేను ప్రాణం పెడతాను కానీ నీ చేతిలో నేను కలపను అన్నాడు. ఇవాళ యేసు ప్రభుని చంపమంటున్నాడు, బర్బాను విడుదల చేయమంటున్నారు. ప్రియులారా, బందిపోడు దొంగని విడుదల చేయమంటున్నారు. నేరము లేని దేవుణ్ణి ఏమండి ఆయన శిక్షించమంటా ఉన్నారు. ప్రియులారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రియులారా ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలు ఏంటంటే ఆయన చనిపోయి 3వ దినాన లేస్తాడని చెప్పారు. కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రియులారా నేరము లేని దేవుడు, మన ప్రభుని యేసుక్రీస్తు ప్రియులారా పవిత్రుడు అని ఉంది. ప్రియులారా, మన ప్రభుని యేసుక్రీస్తు నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు. అటువంటి దేవుడు ఈ భూమి మీదకే తన సొంత కుమారుని భూమి మీదకి పంపించి ప్రియులారా నేరము లేని దేవుడు, పాపము లేని దేవుడు ఆకారముతో ఈ భూమి మీదకి పంపించి పాపకు వచ్చే జీతాన్ని లేక మరణాన్ని శిక్షణ ఆయన మీద మోపారు, మనకు విడుదల విమోచన. ప్రియులారా గమనించండి, ఇంకా ఎవరమైనా ఇంకా పాపములోనే జీవిస్తే ఆయన నీ కొరకు చనిపోయిన ఆ మరణానికి అర్థం లేదు. ప్రియులారా, ఇంకా నువ్వు ఇంకా నీ మీద శిక్ష ఇంకా అలాగే నిలబడుతుంది, దేవుని ఉగ్రత నీ మీదకి అలాగే ఉంటుంది. ప్రియులారా, కాబట్టి రండి, యేసు ప్రభు ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడు, తిరిగి లేచాడు, సజీవుడిగా లేపబడ్డాడు. ఆయన ఎవరైతే ఆయన ఎందుంటారో వారి కొరకు మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వచ్చేసరికి నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఇంకా నువ్వు పాపములోనే జీవిస్తే, పాపంలో నుండి చనిపోతే, అదిగో మనకి ఎవరైతే పాపం నుండి చనిపోతారో వారికి ఆ నరకం కాచుకుని ఉంది. ఆ భయంకరమైన మరణము తప్పించడానికే యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ప్రియులారా, ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, ఎబ్రిలీకి రాసిన పత్రిక ఇంకొక మాట చూడండి, 2వ అధ్యాయము, ఎబ్రిలీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో లేక ఇలాగ మాట్లాడతాం. 13 చదువుతున్నాను. నేను ఆయనను నమ్ముకొని ఉందును, ఆయన ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయముల చేత దాశములకు లోబడిన వారిని ఈడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడయ్యాడు. దినదినము మరణ భయములతో మనల్ని శిక్షిస్తున్న సాతాని బంధకముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయి. మీరు గమనించండి ప్రియులారా, దేవుని ఆత్మ పాప మరణం నియమముల నుండి మనల్ని విడిపించడానికి పాప శరీర ఆకారముతో తన సొంత కుమారుని భూమి మీదకు పంపించి మనకు రావాల్సిన శిక్ష ఆ కుమారుని మీద పెట్టాడు. ఏ ధర్మశాస్త్రం అయితే మనల్ని బంధించిందో, ఏ ధర్మశాస్త్రము మనల్ని బంధించి లోపరుచుకుందో, ఆ ధర్మశాస్త్రములో ఉన్న వారిని మనం విడిపించడానికి ఆయన కుమారుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి పంపించి ధర్మశాస్త్రముకు లోబడి ఏ ధర్మశాస్త్రం అయితే మనం బంధించిందో ఆ ధర్మశాస్త్రములో మనల్ని విమోచించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ మరణ భయములు చేత మనల్ని బంధించి మనల్ని దాసులుగా వాడుకుంటుందో సాతానుడు, ఆ మరణ భయముల నుంచి మనం విడిపించడానికి ఏ రక్తమాంసాలతో మనం ఉన్నామో అదే రక్తమాంసములతో ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి, గైకోన. చూడండి ప్రియులరా, ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయి. ప్రియులరా, మనల్ని రక్షించడానికి మన పోలికలు మనల్ని రక్షించడానికి మన రక్తమాంసములో కలిగి ఆయన ఏ రక్తమాంసములతో మనం ఉన్నామో
ఏ రక్తమాంసాలతో మనం ఉన్నప్పుడు ఏదైనా గుచ్చుకుంటే అమ్మా అంటాం, ఏదైనా తగిలితే అబ్బా అంటాం. అదే రక్తమాంసాలతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కొరడాలతో కొడుతున్నారు ప్రియులారా, ఆయన శరీరాన్ని సీల్ చేస్తున్నారు. ఎంత బాధ, ఎంత బాధ. మన కొరకు ఆయన ఓర్చుకున్నాడు ప్రియులారా. రక్తమడుగులైపోతున్నాయి. తల మీద ముండ్ల కిరీటం, భుజం మీద శిలువ, కొరడాలతో కొడుతుంటే మనమైతే అమ్మా బాబా, అయ్య బాబోయ్ అంటాం. కానీ దేవుడు మన పట్ల ఆయన చూపిన ప్రేమను బట్టి మన కొరకు ఆయన ఓర్చుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఓర్చుకున్న దేవుడు మన ప్రభు. ఎంత ఎంత బాధ అండి. ఆ శిలువలో 2 చేతులు ఇలాగ పెట్టి, ఈ 2 చేతులు చేసిన ఈ పాపాల మీద 2 చేతుల 2 మేకులు ఆ శిలువ కొడుతుంటే ఎంత బాధ, ఎంత బాధ. ఆలోచన చేయండి. ఎప్పుడైనా మనము ఫినిష్ కానీ సూదిగిని గుచ్చుకుంటే అబ్బా అంటాం, రక్తం కారుతుంటే విలువలాడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాం. అటువంటి మన ప్రభు నీ కొరకు నా కొరకు ఆ 2 చేతుల్లో బలమైన మేకులు దింపుతుంటే ఎంత బాధ అండి, ఎంత బాధ, ఎంత బాధ ఓర్చుకున్నాడు మన ప్రభు. ఏ రక్తమాంసములతో మనం ఉండి ఏదైనా తగిలితే విలువలాడిపోతామో అదే రక్తమాంసాలతో నీ కొరకు నా కొరకు ఆ శిలువలో ఆ 2 చేతుల్లో మేకులు, ఆ తల మీద ముండ్ల కిరీటం, ఆ 2 కాళ్ళకి బలమైన ఆ మేకి 2 కాళ్ళ మీద కాలెట్టి బలమైన మేకును అలా గుచ్చుతుంటే ఎంత బాధను ఓర్చుకున్నాడండి యేసు ప్రభు. ఎక్కడైనా నడుతుంటే కనీసం చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అని సాగే ప్రయాణం ఆగి చేసి బాధపడతామే. చిన్న ముళ్ళుకి ఆ బలమైన మేకు ఆ కాళ్ళ 2 కాళ్ళ మధ్యలో వాళ్ళ సుత్తుతో శిలవ కొయ్యికి మేకు దిగ్గొట్టినట్టుగా కాళ్ళకి మేకులు దిగ్గొడుతుంటే ఎంత బాధ ఓర్చుకున్నాడో మన ప్రభు. ఎందుకో తెలుసా? జీవితకాలమంతా మరణ భయముల చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి ఆ బాధను అనుభవించాడు. మనం విడిపించాలి, మనం బాగోవాలి, మనం క్షేమంగా ఉండాలి, మన భార్య బిడ్డలతో మనం బాగుండాలి, ఆయన సిద్ధపరిచిన రాజ్యానికి మనం వెళ్ళాలని యొక్క కోరిక తపనముతో ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ పక్కలో ఆ హృదయములో ఉన్న కోరికలను బట్టి, ద్వేషాలను బట్టి ఆ బల్లింపోటు ఆ పక్కలో పెట్టగానే ప్రియులారా రక్తము లేక రక్తము నీళ్లు వలకబోసాడు, మనం ధారబోసాడు. అటువంటి దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? అటువంటి దేవుణ్ణి మనం మనము ఆయన్ని అభినందిస్తున్నాం? ఆయన కోరికను ఎలా నెరవేర్చగలుగుతున్నాం ఈ భూమి మీద? అందుకునే ప్రియులారా కొలస్సీ రాసిన పత్రికలో ఇలాగూ రాయబడింది మాట. ఏంటి ఆ మాట అంటే చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఇలాగుంది ప్రియులారా, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ కుమారుని యందు, ఏ కుమారునైతే ఈ భూమి మీదకి పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి పంపించాడో, ఏ కుమారునైతే ఏ రక్తమాంసములతో మనం ఈ లోకములో ఉన్నామో అదే రక్తమాంసములతో ఈ భూమి మీదకి మనం విడిపించడానికి వచ్చాడో, ఏ కుమారునైతే కాలం సంపూర్ణప్పుడు ఏ కుమారునైతే ఆయన ఒక స్త్రీ ద్వారా మనకు ఈ భూమి మీదకి పంపించాడో ఆ కుమారుని ద్వారా మనకేంటంట విమోచనము అనగా పాప క్షమాపణ మనకు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ పైన అంటున్నాడు, ఏమంటున్నాడంటే రాజ్యనివాసులుగా చేశాడు మనల్ని. ఆయన రాజ్యానికి మనల్ని యాజకులుగా చేశాడు ప్రియుల. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. నీ కొరకు నా కొరకు పొందిన ఆ గాయాలు, ఆ బాధ, ఆ వేదన ఎంతో మనం చూసాం ప్రియులరా. ఆయన సమస్తమని చనిపోయాడు ప్రియుల, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి 3వ దినాలు లేచాడు. ఆయన వెళుతూ నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుండని ఆయన శరీరానికి బదులుగా రొట్టిచ్చారు, ఆయన రక్తానికి బదులుగా పాతను ఇచ్చేలారు. కాబట్టి ప్రియులారా,
మనము లోభము లేనివారుగాను, ఆయన ఏ పవిత్రత కలిగి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడో అదే పవిత్రత మనం కలిగి, ఏ నిర్దోషిగా మన కొరకు ప్రాణం పెట్టాడో అటువంటి నిర్దోషులుగా మనము పాపము లేని వారుగా ఉండి ఆ రొట్టెలో ఆ పాత్రలో చెయ్యి పెట్టాలి. ప్రియులారా, దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగానికై మనమందరమును గుర్తించి మన ప్రభుని అలాగా ఆరాధించాలని నేను ప్రభుపేట హెచ్చరించి ముగిస్తున్నాను. ఈ కొద్ది ఆరాధన తలంపులు దేవుడు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.